పిల్లల పాలిట ముఖ్యమంత్రి పాయిజన్ 2047 లా మారిపోయారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి ఆహారం పెట్టడం లేదన్నారు. కనీసం వారికి బ్లాంకెట్స్ కూడా లేవన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 116 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ సోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేయడం ఏంటని హరీష్ రావు నిలదీశారు. सुबह नहाने के लिए चावल अच्छा नहीं लगा, क्या हो रहा चावल से, कैसा लग रहा, सूखा सूखा। రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రిలో మంచాల మీద ఫాలింగ్. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు. కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ నువ్వు విజన్ 2047 తొక్కుతా పీకుతా అని పిచ్చగుంట్ల మాటలు మాట్లాడకు. పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చెయ్యి. మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్ని ఉత్తముచ్చట్లే. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టమని ముఖ్యమంత్రి మీద. ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు గడిగేటువంటి బ్రష్లతోని బౌగోన్లు గడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది. ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ, వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. కనీసం మరి పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది, చలికాలం దుప్పట్లో, బ్లాంకెట్లో, షటర్లో ఇవ్వచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. ఈ పేద పిల్లలంటే నీకెందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ గుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆ మెస్సీ వస్తాడట, మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది?